అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఆయన శంషాబాద్ నుంచి బయలుదేరనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సోమవారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరిగి రేపు సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఆయన శంషాబాద్ నుంచి బయలుదేరనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సోమవారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరిగి రేపు సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. పర్యటనలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కొత్తగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ ను కూడా ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక్కడ భారీ మెజార్టీ ఊహించిన దానికంటే కూడా, అంటే అధిష్టానం మెప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అజారుద్దీన్ కు ఇవ్వాలని అధిష్టానం అనుకున్నప్పటికీ కూడా నవీన్ యాదవే సరైనటువంటి వ్యక్తి అని కూడా 1-2 సార్లు అధిష్టానం మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్య నేతలను కూడా ఆయన ఒప్పించారు. అదే సమయంలో ఆయనను ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో ఆయనను ఢిల్లీ తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అదే సమయంలో ఢిల్లీలో చాలా అంశాల మీద కూడా ఇవాళ సాయంత్రం కానీ అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వస్తారు. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కపిల్ సిబాల్ రాసినటువంటి ఒక పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన అఫీషియల్ గా ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిగానే వెంటనే మల్లికార్జున ఖర్గేని కలుస్తారు, కేసీ వేణుగోపాల్ కలుస్తారు. అవకాశాన్ని బట్టి రాహుల్ గాంధీ కూడా కలిసే అవకాశం ఉంది. ఇందులో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు 17వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉంది సచివాలయంలో. మంత్రులందరూ, రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రులందరూ కీలక సమావేశంలో పాల్గొంటారు. ఇందులో పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు రాబోతుంది. ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి, ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా దాదాపు నెల 40 రోజుల నుంచి అటు పాలన మొత్తం కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఈ సీట్ ని గెలవాలనేటువంటి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా చేశారు. ఇందులో భాగంగా గెలిచిన నేపథ్యం ఉంది కనుక ఇక పాలన 2 ఏళ్ల పాటు కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు. ఇక రాజకీయాలు జోలికి వెళ్ళను, వాళ్ళెవరో మాట్లాడితే నేను మళ్ళీ సమాధానం ఇవ్వడం కాదు, కేవలం ఈ 2.5-2 సంవత్సరాల పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలంటే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయాలి. అనుకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను, 4th సిటీ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కానీ, కొన్ని ప్రాజెక్టు ఢిల్లీ నుంచి తీసుకొచ్చే అంశం మీద కానీ ఇట్లాంటి అన్ని మీద దృష్టి పెడతానని చెప్పారు. అందుకనే అవసరమైతే ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాను అని కూడా ఆయన పలు సందర్భంలో చెప్పారు. అందుకనే ఢిల్లీలో కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో కారిడార్కి సంబంధించినటువంటి అంశం కానీ, అదే కంటోన్మెంట్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావడం కానీ, ఇట్లా పలు అంశాల మీద కూడా ఢిల్లీకి కేంద్ర మంత్రులు కలుస్తారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కలిసే అంశంలో మాత్రం కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అందులో మాట్లాడే అవకాశం ఉంది.
ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారని కూడా నిన్న మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన త్వరలోనే పెట్టబోతారనేటువంటి సంకేతాలు ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రేపు కేబినెట్ సమావేశంలో ఈ అంశం మీద నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. మంత్రుల అభిప్రాయాన్ని బట్టి త్వరలోనే మేబీ ఈ మంత్ ఎండింగ్ లోనే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చే నెల చివరి లోపట్నే సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరపాలన్నటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి ఆనందంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడా ఇప్పటికే మేము కలిసి ఉన్నామని కాబట్టి ఇప్పుడు పట్టణ ఓటర్లే కొంత దూరంగా ఉన్నటువంటి అభిప్రాయం కూడా పోయింది కాబట్టి ఇక గ్రామీణ ఓటర్లందరూ మా వైపే ఉన్నారని మరోసారి రుజువు చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పెట్టాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందుకు అనుగుణంగా ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో గాను కొట్టేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వెనకడి వేసినటువంటి నేపథ్యంలో స్పెషల్ లీవ్ పిటిషన్ ని కాదని ఇప్పుడు మనం ముందుకు వెళ్లే అవకాశం కూడా లేదు. కనుక ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినటువంటి 8 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి 23% రిజర్వేషన్ బేస్ చేసుకోండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ 25% ఉంటాయి. అది ఓన్లీ మిగతా 50% లోబడే జరపాల్సి ఉంటుంది కాబట్టి 25% లోపలనే చేయాల్సి ఉంది. కనుక అందుకు అనుగుణంగా చేయాల్సిన పరిస్థితిని దృష్టిలో కొని కేబినెట్ నిర్ణయాన్ని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ అంశం మీదనే కేబినెట్ నిర్ణయాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశము షెడ్యూల్ ఇచ్చే అంశం మీద అధిష్టానం పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అంటే ఇక్కడ ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా లేదా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా కూడా కాంగ్రెస్ పెద్దలకు ఒక మాట చెప్పి రావడం అనేది కాంగ్రెస్ ఒక కల్చర్ కావచ్చు, లేదంటే వాళ్ళ నిర్ణయంగా కూడా ఉంటుంది. ఏదైనా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చినా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీలో చెప్పే అవకాశం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఈ విషయం కూడా ప్రస్తావన తీసుకొస్తారు. ఇక మరొక అంశం కూడా ఉంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో కూడా. ఎందుకంటే మొన్న అజారుద్దీన్ ని మొన్న 15 రోజుల క్రితం ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మైనార్టీ శాఖ ఇచ్చి ఆయనకు ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్షాలు పదే ఆరోపణ చేస్తున్నాయి. మైనార్టీ శాఖ ఇంతవరకు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వకుండా ఉండలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మోసం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నట్టు నేపథ్యంలో వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎవరిని నింపాల్సిన అవసరం ఉంటుందనే విషయం కూడా ఉంది. ఎందుకంటే సంక్రాంతి లోపే ఆ పని కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఆ 2 సీట్లను ఖచ్చితంగా నింపే అవకాశం ఉంది. ఆ 2 బెర్తులు కనుక కంప్లీట్ అయిపోతే పూర్తి స్థాయిలో క్యాబినెట్ తో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక పాలన మీద దృష్టి పెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక వచ్చే 3 ఏళ్ల పాటు రాజకీయాలు ఏముండవు కాబట్టి, ఎందుకంటే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాటి సంగతి పక్కన పెట్టే కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా సీరియస్ గా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దాన నాగేందర్ కూడా రాజీనామా చేయించి మరోసారి ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుందన్న చర్చ కూడా అధిష్టానం దృష్టి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కూడా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు. కోర్టు కూడా పదే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా ఎంతకాలం టైం తీసుకుంటారు స్పీకర్ అని. కనుక ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఖైరతాబాద్ లో ముందుగా రాజీనామా చేయించేసి ఎన్నికలకు వెళ్తే మళ్ళీ ప్రజల మ్యాండేట్ కోరి తమ వైపే ఉన్నారు అన్నటువంటి మెసేజ్ కూడా జనాల్లోకి పోవాలన్నటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే అవసరమైతే ఒక క్యాబినెట్ ఎక్స్టెన్షన్ అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది, దాని మీద వాళ్ళ రాజీనామా చేయించాలా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయాలి, క్యాబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దల్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఈవినింగ్ కపిల్ సిబాల్ రచించినటువంటి ఆ పుస్తకం ఆవిష్కరణలో ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారు. దాని తర్వాత వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సునీత, అయితే నరేందర్, మరోపక్క ఇది దానం నాగేందర్ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి కూడా అటు అధిష్టానం పెద్దలతో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచి అస్సాం గుర్తులోకి వెళ్లారు. అంటే అస్సాం పార్టీలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పదే యాంటీ డిఫెక్షన్ లాను ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రాజీవ్ గాంధీ కొడుకుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పడుస్తోంది, ఈ చట్టాన్ని ఎందుకు నీరు గారుస్తుందని కూడా ఇటు టీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ పదే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఏ క్షణమైనా వేడుపడే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ సమర్థిస్తుందా అని కూడా ఆరోపణలను తిప్పికొట్టేందుకు కనీసం 1-2 ఎలక్షన్స్ నైనా చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి మధ్యలో ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గెలిచిన ఆనందంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఖైరతాబాద్ లో ఎవరు పోటీలో ఉండరు, అటు బీఆర్ఎస్ లో సరి అయినటువంటి అభ్యర్థి లేరు, అదే సమయంలో ఒక బీజేపీ కూడా పూర్తి స్థాయిలో బలంగా లేదు అక్కడ అనేటువంటి ఆలోచన కూడా చేస్తోంది. కనుక ఖైరతాబాద్ లో దాన నాగేందర్ తో రాజీనామా చేయిస్తే ఖచ్చితంగా అక్కడ ఆయన విజయం సాధిస్తారన్నటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందుగా ఆ 10 మందిలో ఈయనతో రాజీనామా చేయిస్తే ఎట్లా ఉంటుందన్న చర్చ కూడా అధిష్టానం పెద్దలతో మాట్లాడే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్తోనూ రాహుల్ గాంధీతో కూడా మాట్లాడతారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా మరో సందర్భంలోనైనా ఈ అంశం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. స్పీకర్ దగ్గర ఇప్పటికే 2 సార్లు పిలిచినా కూడా దాన నాగేందర్ గాని అదేవిధంగా కడియం శ్రీయర్ గాని ఇంతవరకు హాజరు కాలేదు. వీళ్ళిద్దరు నిర్ణయం మీద ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే దాన నాగేందర్ పదే చాలా సార్లు ఆరోపణ చేశారు. అదే సమయంలో ఆయన కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా రేవంత్ రెడ్డి కప్పడమే కాదు, ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం కానీ, సికింద్రాబాద్ లో నాకు హస్తం గుర్తుకు ఓటేయండి అని కూడా పదే చెప్పారు. కనుక ఒక పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం అనేది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ లో ఉంది ప్రూఫ్. అటు న్యాయస్థానంలో కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ సమర్పించింది, సుప్రీంకోర్టులో కూడా సమర్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద వేటు వేయాల్సిన అవసరం వస్తుందేమో. అందుకని ఆయనని ముందుగా పెట్టి రాజీనామాకు వెళ్తే ఎట్లా ఉంటుందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. నిన్న జూబ్లీహిల్స్ తర్వాత కొంత జోష్ మీద అయితే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మేబీ ఇప్పుడు కాకపోయినా మరొక 6 నెలల నుంచి ఏడాది లోపట్నే ఖైరతాబాద్ ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందనే ఒక చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.